లక్నోలో ఒక తండ్రి కొడుక్కి తండ్రికి అసలు పట్టలేదనమాట. గొడవలు అవుతుంటాయి. ఏదో ఖాళీగా ఉంటే తండ్రి కొడుకులు గొడవలు పెట్టుకోవడం సర్వసాధారణం కదా! అందుకని ఆయన ఏం చేశాడు అంటే, చిచ్చి నా ఆస్తి ఈ కొడుక్కి ఇవ్వకూడదు, వీడింత దుర్మార్గుడు అని చెప్పి ముగ్గురు కూతుర్లకి ఆస్తి రాసిచ్చట. కొడుకు తండ్రి చనిపోయాడని తెలియంగానే వచ్చి తండ్రి చనిపోయిన శవానికి వేలిముద్రలు తన ఆస్తి పేపర్లు తెచ్చి తనకి కూడా వాటా ఉంది అని వేయించుకుంటుంటే చుట్టుపక్కల వాళ్ళు వీడియోలు తీశారట. తను కూడా కోర్టుకెళ్ళి వేశాడనమాట, నాకు కూడా ఆస్తిలో వాటా ఉందని. తను చనిపోయిన తర్వాత వేలిముద్రలు వేయించుకున్నాడు అనమాట అది. కానీ పెద్దవాళ్ళు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, కొడుకు చెడ్డవాడైనా మంచివాడైనా ఎవరైనా నలుగురు కానీ ముగ్గురు కానీ ఇద్దరు కానీ ఉన్నప్పుడు ఎవరి వాటా రావాల్సింది వాళ్ళకి చనిపోయిన తర్వాత చెందేటట్టుగా రాసేసేయండి. ఏదో ఫస్ట్ వాళ్ళు బాగా చూశారు, వాళ్ళ ఆస్తి కూడా వీళ్ళకే ఇచ్చేద్దామంటే మీరు చనిపోయిన తర్వాత ఆ వేలుని ఉపయోగించుకుని వేలు ముద్ర వేసుకుంటున్నారు. లేకపోతే కక్ష కట్టి వాళ్ళని కూడా ఏదైనా చేసే ప్రమాదం ఉంది. మీ కడుపున పుట్టిన పిల్లలే కాబట్టి మీరు వాళ్ళు ఎలా ప్రవర్తించినా సరే మీ ఆస్తి అందరికీ చెందే విధంగా రాయండి. లేదు అంటే మీ తదనంతరం నా హాస్పిటల్ ఖర్చు కానీ మీ జరుగుబాటుకి కానీ అయిపోయిన తర్వాత అందరి పిల్లలు సమానంగా పంచుకోండి అని చెప్పండి. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు పెద్దవాళ్ళు చేసినా కూడా పిల్లలకి చాలా దూరాలు పెరిగిపోయి కక్షలు పెరిగిపోయి ఒకళ్ళొకళ్ళు చంపుకునే పరిస్థితులు వస్తాయి. ఆలోచించండి పెద్దవాళ్ళు చేసే పనులు కూడా. ముగ్గురు కూతుర్లకు రాసి కొడుకే పాపం చేశాడు. కొడుకులంటే దుర్మార్గంగా ఉన్నారు, కానీ అలా ఇవ్వటం కూడా కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది.